పొద్దుటి నుంచి బయట ఎవరిని చూడలేదు. రేయ్, మీరు భయపడకండి, తలుపు తెరవండి. ఎవరు? ఇదిగో చూడండి, రేపు పూజ జరగానే అంతా సర్దుకుంటుంది. నా మాట వినండి, దోషాలు తొలగిపోతాయి. అసలు మాకు దోషాలు పోవద్దు, ఈ షూటింగ్ వద్దు, బిల్డింగ్ వద్దు, ఏం వద్దు, పిండ కూడా వద్దు. ఈ రోజు పొద్దునే కాస్త ఊపిరి పీల్చుకున్నా. గారిని కలవాలే. నిన్న రాత్రి మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందేంటి? నీకిదే గొప్ప విషయమా? నన్ను రెచ్చగొట్టుకు, నేను చాలా కోపంలో ఉన్నాను. మర్యాదగా వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్ద చెప్పొచ్చాడు. అసలు మా నాన్నగారు ఇచ్చిన జపమాలని నీ వల్ల అన్యాయంగా దీన్ని తీసుకొచ్చి ఎవరు ఇక్కడ పెట్టింది? ఏంటి బాబు ఇలా భయపడుతున్నావు? ఊబర్ నువ్వు బుక్ చేసావు? లేదు, నేను మీ నాన్నని రమ్మన్నాను. ఎక్కడున్నారు? భయపెట్టేశారు కదా. నేను ఒకరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను నాన్న. మే ఫ్లవర్ ఈజ్ మాన్యూ మాథ్యూ. తన ఇంటి నుంచే వస్తున్నాను ఇప్పుడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ సమస్య తీరబోయేది కాదు. హీ హాస్ సీన్ యూ అండ్ హీ విల్ ఫాలో యూ. ఇకపై మీరు మాత్రమే తన లైఫ్ అండ్ ఆన్సర్ మీరే కనిపెట్టగలరు. మానవాళ్ళ నాన్నగారు మాథ్యూ ఇమాన్యుయల్ విటిఐ బ్యాంకులో ఐటీ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఆ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ వల్లే మాథ్యూ జైలుకి వెళ్ళాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సన్ మాన్యూ మాథ్యూ. ఇమాన్యుల్ ల్యాప్టాప్లో డేటా అంతా దొంగిలించబడింది. ఇమాన్యులే కాకుండా అది యూజ్ చేసింది మానవ్ మాత్రమే. ఇమాన్యువల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా తను వెళ్ళి చూడలేదు. ఈ రూమ్ లోపలే ఉండిపోయాడు చివరిదాకా.